చూడండి, ఈరోజు నేను మీకు బెల్లం బ్రెడ్ కొన్ని నువ్వులతో వెరైటీగా స్నాక్ ఐటమ్ తయారు చేసి చూపిస్తానండి. ఇది క్రంచీగా చూడండి, ఇలా క్రంచీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే స్నాక్ ఐటమ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ ప్రాసెస్. ఈరోజు నేను మీకు అది రెడీ చేసి చూపిస్తాను. ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బ్రెడ్ను ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేస్తూ ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీసును ఇలా పెట్టేసి డీప్ ఫ్రై లాగా కాల్చుకోండి. మీకు టోస్టర్ ఉన్న టోస్టర్లో అయినా ఓవెన్లో అయినా మీరు బ్రెడ్ని కాల్చుకోండి. రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్లను కాల్చుకోవాలండి. తర్వాత మనం బెల్లమాకం ప్రిపేర్ చేద్దాం. ముందు ఇలా అన్ని బ్రెడ్లను కాల్చిపెట్టుకోండి. రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. ఇలాగే అన్ని బ్రెడ్లను కాల్చుకోవాలండి. తర్వాత మనం బెల్లమాకం ప్రిపేర్ చేద్దాం. ముందు ఇలా అన్ని బ్రెడ్లను కాల్చిపెట్టుకోండి. చూడండి, ముందుగా నువ్వులను వేయించుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, నేను 350 గ్రామ్స్ బెల్లాన్ని తీసుకున్నానండి. ఇప్పుడు బెల్లాన్ని ఆకంలాగా చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి. బెల్లాన్ని కరిగించుకుందాం. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. దీని బాగా ఆకం వచ్చే వరకు అవసరం లేదండి. ఇలా ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని ఇలా డిప్ చేస్తూ ఒకవైపు డిప్ చేసిన తర్వాత కొద్దిగా నువ్వులను యాడ్ చేస్తున్నానండి. రెండో వైపు మనం ఇలా ముంచి తీసిన తర్వాత రెండో వైపు ఇలా వేసుకొని మనం నువ్వులను చల్లుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. అన్ని పీసెస్ మనం అలానే డిప్ చేస్తూ మళ్ళీ టర్న్ చేస్తూ ఇటువైపు కొద్దిగా నువ్వులను చల్లుతూ ఇప్పుడు ఇలా అన్నింటి పైన వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగే అన్నీ చేసుకుందాం. చూడండి, బ్రెడ్ బెల్లంతో ఇలా స్నాక్ ఐటమ్ రెడీ చేశానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బాక్సెస్లోకి క్రంచీగా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. మీ కామెంట్స్ అన్నీ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.